ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యం దరిద్రులం నాయన ధన్యులుగా తీర్చి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు బలియాగం ద్వారా నీ కృప చూపి మమ్మల్ని బిడ్డలుగా చేసుకుని నాటి నుండి నేటి వరకు మా జీవితంలో మా కంటికి కనపడని, మా హృదయానికి గోచరం కానీ మా తలంపులు కూడా అందని మేళ్ళు మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా సంస్థల పట్ల చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ దినం బట్టి వందనాలు. ఈ దినం నాయన నీ సన్నిధిలో చేరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయంను హత్తుకునే మనసును మాకు దయచేయండి నాయన. వాక్యపు వెలుగులో కొంతసేపు ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నాన్న బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పాపము అనే విషయాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. లోకములో పాపం అంటే మరి ఏదో చేయలేని పని చేయటం, కానీ లోకంలో భౌతికంగాను మరి అనేకమైనటువంటి మరి తప్పే పాపం అని చెబుతూ ఉంటారు. కనుక ఏ తప్పు పని చేసినా దాన్ని పాపంగా ఎంచుతూనే ఉంటుంది లోకం. కానీ బైబిల్ ప్రకారం చూసినట్లయితే పాపము అంటే ఏంటి, అసలు పాపం అంటే ఏంటి అనేది ఈరోజు వరకు చాలా మందికి క్రైస్తవులకి అర్థం కాలేదు. అన్యుల కంటే సహజంగా తప్పు పనే పాపమని, అబద్ధమే పాపమని, కొన్ని విషయాలు మాత్రమే పాపంగా వాళ్ళు పరిగణించారు. కానీ బైబిల్ ప్రకారముగా, దేవుని వాక్య ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా పాపం అంటే ఏంటి అర్థం కావట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్లో ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉన్నది. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల. అది సత్క్రియ చేయకున్నాడు ఎవడున్నాడో వాడు పాపం చేసినట్టే. సత్క్రియ అంటే వాక్య సంబంధమైన క్రియ. వాక్యానుసారమైన క్రియలు నువ్వు చేయకపోతే నిన్ను సృష్టించింది, నిన్ను కన్నది ఈ భూమి మీద, అంతేకాదు ఆయన సంకల్పంలో నిన్ను ఎంచుకుని ఆయన కుమారుడైన యేసుక్రీస్తును బలి చేసి ఆయన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రుడిగా తీర్చి ఆయన బిడ్డగా పోషించి సంరక్షించి కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకనంటే నువ్వు సత్క్రియలు చేస్తావని. సత్క్రియలు చేయలేదు అని అంటే పాపం చేసినట్టే. ఎవరైనా సరే పాపం అంటే అబద్ధమాడటమో, ఎవరిని పొడవటమో, ఎవరితో దొంగిలించటమో, వ్యభిచరించటమో ఇవి పాపము కాదు. మెయిన్గా బిబ్లికల్లీ పాపం అంటే ఏమిటంటే సత్క్రియ కానిది ఏది ఉందో అది పాపం. సత్క్రియ నువ్వు చేయలేదంటే పాపం నీలో ప్రవేశించినట్లే. దానికి వాంఛ కలుగును, అది నిన్ను ఏలును అంటాడు. కనుక దానికి వాంఛ ఏంటంటే పాపం నిన్ను ఏలటానికి, నిన్ను నడిపించటానికి, పాపంలోనికి తీసుకెళ్ళటానికి దానికి ఎంతో వాంఛ. అందుకే అపవాది ఎప్పుడు కూడా పాపంలో కలిగి ఉన్నవాడు అపవాది అనేక సార్లు పాపంలోకి తీసుకెళ్తాడు, ప్రేరేపిస్తాడు. పాపం చేయటానికి ప్రేరేపిస్తాడు. ఒక మనిషి పాపిగా అవుతున్నాడంటే ఎక్కువ పర్సంటేజ్ ఆ మనిషి యొక్క ఇచ్చ. ఆ ఇచ్చ ఎక్కడంటే పాపేచ్ఛ, శరీర ఇచ్చ, లోక ఇచ్చ. ఈ రెండు విధాలుగా వాడు నిన్ను శోధించి అపవాది పాపంలో పడేస్తాడు. ఎప్పుడు అలా పడేయగలుగుతున్నాడు అంటే నీలో సత్క్రియ లేనప్పుడు, వాక్యానుసారమైన జీవితం నీలో లేనప్పుడు నువ్వు పాపం చేయగలుగుతున్నావు. వాక్యానుసారమైన జీవితం నీలో ఉన్నప్పుడు, వాక్యంలో నువ్వు ఉంచుకున్నప్పుడు పాపానికి దూరంగా ఉంటావు. పాపాన్ని నుండి నువ్వు మరి రక్షించగలుగుతూ ఉంటావు. కనుక బైబిల్లో అనేక మాటలు ఉన్నాయి. అందుకే ఈ పాపం గురించి మాట్లాడినప్పుడు మరి ఒక మంచి మాటను అక్కడ చెప్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుమో.
మనం మోసం ఎక్కడ పోతున్నామంటే మనం బాగానే ఉన్నాం అనుకోవటమే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం బాగానే ఉన్నాం, మాలో తప్పు లేదు, ఏమీ లేదు, మేము నీతిమంతులమే, మేమంతులమే, మాలో పాపం అనేది లేదు అని చెప్పడమే మన మోసం. మనం మోసపోతున్నాం అన్నమాట. కనుక పాపం లేదని చెప్పుకోకూడదు. కానీ ఒక మాట అంటాడు కింద, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల సమస్త దుర్నీతుల నుంచి దూరపరిచే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఒక్కడే, ఆయన రక్తం ద్వారా మన పాపాలను ఆయన ఒప్పుకుంటే, ఆయన దేవుని కుమారుడని రక్షకుడని విమోచించి ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తిజం పొందినట్లయితే పాప విమోచన పొందుతావు, పాపం నుండి బయటపడతావు, నరకానికి వారసుడు కాకుండా నిత్య జీవానికి వారసత్వం పొందుతావు. కనుక గమనించాలి ఈ విషయాలు, చిన్న విషయాలు ఇవి చాలని. కనుక అందుకే అంటాడు చూడండి, అదే వచ్చే అధ్యాయము 10వ వచనంలో, అదొక్కటే కాదు, నాలో పాపం లేదని నువ్వు అనుకుంటున్నావు అంటే యేసుక్రీస్తే అబద్ధికుడు అవుతాడు. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు, లోకం గురించి మాట్లాడేది కాదు. ఇది లోకానికి పాపం తెలియదు, లోకానికి మంచి చెడ్డే తెలుసు. ఆ మంచి చెడ్డైనా భౌతికమైనది తెలుసు. ఏదైతే ఆదాము పండు తినటం వల్ల పొందాడో ఆ మంచి చెడ్డలే తెలుసు. కానీ మరి దేవుని మాట ద్వారా మనం మంచి అవుతామని, దేవుని ద్వారా మనం మంచిగా తీర్చబడతామనేది లోకానికి తెలియదు అటువంటి పాపం. కనుక ఇక్కడ బైబిల్ నమ్ముకున్న వారికి చెప్తున్నాడు ఏంటంటే, మనము పాపములో మనం లేకపోయినట్లయితే, పాపం మనం చెయ్యలేదని మనం పాపము ఆయనను అబద్ధికుడుగా చేయవాళ్ళం అవుతాము. కనుక మనము ప్రభువు నమ్ముకున్న క్రైస్తవులు మనము మాలో పాపం లేదని పాపం చేయమని చెప్పుకోవడం అనేది బలహీనత. అది యేసుక్రీస్తునే అబద్ధికుడిగా తీర్చేది అది. కనుక చూడండి ఇంకొక మాట, అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, కనుక అది కనుక అసలు పాపానికి మెయిన్ కారణం ఎవరంటే, పాపం పుట్టిందే వాడి దగ్గర నుంచి. పాపం అనేది పుట్టింది ఎక్కడి నుంచి అంటే వాడి దగ్గర నుంచే. ఆడు పాపానికి జనకుడు, వాడు అబద్ధమునకు జనకుడు, పాపానికి జనకుడు వాడు. పాపము, అబద్ధము, తిరుగుబాటు, అవిధేయత పుట్టింది వాడి దగ్గర నుంచే. కనుక వాడు జనకుడై ఉన్నాడు, పాపానికి జనకుడు. కనుక వాడి దగ్గర నుంచే పుట్టింది అది. కనుక అక్కడ ఏమంటాడంటే ఆ 8వ వచనంలో, అపవాది సంబంధులు అంటాడు. కనుక అపవాది క్రియలను లయపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది అపవాది వల్ల క్రియలు అంటే అపవాది సంబంధి, పాపం చేసేవాడు అపవాది సంబంధి. వాడు పాపం అటువంటి వాడి నుండి లయము చేసి ఆ క్రియలను నిన్ను పరిశుద్ధపరిచి నీకు మారు మనసు దయచేసి ఆ పాప విమోచన కలగజేసేటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇంకొక మాట చదువుకుని అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా మనం పుట్టినట్లయితే అంటే ఆత్మ మూలముగా, శరీరముగా మన తల్లి గర్భములో నుంచి మనం పుట్టాం. కానీ ఆత్మ మూలంగా పుట్టడం అంటే ఏమిటంటే క్రీస్తుని ధరించుకొనుట, మరి బాప్తిసము ద్వారా పరిశుద్ధాత్మను పొందుట. ఆడు ఆత్మలో జన్మిస్తాడు, ఆత్మలో జన్మించిన వాడు. కనుక అందుకే అంటాడు నికోదేము, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, ఒక మాట ఉంది 3:4, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో దేవుని సంఘములో వారసుడు కాడు. కనుక వాడు పాపం చేయడు. ఎవడైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా పుడతాడో మరి వాడు పాపం చేయడు. కనుక ఆత్మ మూలంగా పుట్టినవాడు, దేవుని వల్ల పుట్టినవాడు, ఆత్మకు పుట్టినవాడు అని ఆత్మానుసారుడు అంటాడు.
ఆత్మానుసారుడు కనుక అటువంటి వాడు పాపం చేయడు. కనుక మనం పాపం చేయడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే సత్క్రియ చేయకపోవటం. రెండు కారణం ఏంటంటే అపవాది మరి సంబంధిగా జీవించటం. మూడవ కారణం ఏమిటంటే మనము దేవునిలో పుట్టకపోవటం. కనుక ప్రియులారు గమనించుకుందాం, ఈ మూడు విధాలుగా మనం ఈ లోకంలో పాపం చేస్తున్నాం. ఆ పాపము ఏ ఏ పాపాలైతే దైవికంగా దేన్ని బైబిల్ పాపాలుగా ఎంచబడ్డది, ఏ క్రియలు అయితే చేస్తే నువ్వు పాప క్రియలు చేస్తున్నట్టు, ఏ విధంగా నువ్వు పాపంలో పడిపోతున్నావు, ఏ విధంగా నువ్వు పాపంలోనికి పాపం చేసినట్లు అనిపించుతుంది. ఏది పాపం? ఒకరిని కొట్టటమా, తిట్టటమా, మరి లేకపోతే దొంగతనం వేయటమా, వ్యభిచరించటమా, లేకపోతే హత్య చేయటమా, లేకపోతే ఇంకోట కాదు. ఇది లోక సంబంధమైనటువంటి మరి భౌతికమైనటువంటి తప్పులన్నిటిని కూడా పాపమే అంటారు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలని లేఖనాల్లో రాసి పెట్టాడు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, మరి ఎవరి కొరకైనా సరే, అది సమూయేలు గారు మాట్లాడిన మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 12:23 ఆ మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వల్ల దేవునికి విరోధముగా పాపం చేస్తాం. యెహోవాకు విరోధంగా. దేవుడు అందరికీ దేవుడైన, అందరి దేవుడైన ఒక్కడే దేవుడు. అలాగే ఆయన కలిగినట్టు అందరికి, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి వర్షం కురిపిస్తున్నాడు. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడు. వాళ్ళ కోసం తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి బలి చేశాడు. నువ్వు కూడా గమనించవలసింది ఏంటంటే, క్రైస్తవుడిగా అందరి కొరకు ప్రార్థన చేయాలి. చేయకపోతే పాపం అని సమూయేలు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. కనుక మనుషులు అందరి కొరకు పాపం చేయాలి. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు, ప్లస్ అందరి కోసం, భూమి మీద దుర్మార్గుల కొరకు, మంచి వాళ్ళ కొరకు, తిట్టిన వాళ్ళ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. కనుక అదే మాటని కీర్తనకారుడు 4:4 అంటాడు, భయము పాపం అని ఈ లోకంలో చాలా మందికి తెలియట్లేదు. భయం ఒక భయంకరమైనటువంటి పాపం. భయము ద్వారా నువ్వు చేయకూడని దేవుని మీద ధైర్యం పెట్టుకోకపోవటమే భయం. భయం అని బైబిల్లో 367 సార్లు రాయబడి ఉంది. కనుక భయం ఎప్పుడు నీకు వస్తుందో నువ్వు పాపం చేస్తున్నావు. భయం అనేది అవిశ్వాసతకు గుర్తు. భయం అనేది దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి గుర్తు. భయము కాదు, ధైర్యం కలిగి ఉండాలి క్రైస్తవులు. అటువంటి క్రైస్తవుడు ధైర్యం కోల్పోతున్నాడంటే ఆయన దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాడు. సత్క్రియ లేదు వాళ్ళు సత్క్రియ లేదు కాబట్టి పాపం పొంచి ఉంది, వాళ్ళు పాపం చేస్తున్నాడు. కనుక భయము పొంది పాపము చేయకుడి. ఇంకో మాట ఉంది అక్కడ, పాపము చేయకుడి, కీర్తన 4:4 అది దేవుని ధ్యానం చేసుకో. భయం వేస్తుందా? దేవుని ధ్యానం చేసుకో, ఊరుకుండు, దేవుడు చూసుకుంటాడు అది. కానీ నువ్వు భయం పొంది భయపడి మరి దేవునికి విరోధంగా చేస్తున్నటువంటి పాపంగా అది ఎంచుతున్నాడు దేవుడు. ఇంకొకటి ఉంది, సామెతల గ్రంథం 24:9 మూర్ఖుల యోచన అంటే ఆలోచన. మూర్ఖుడు ఆలోచన ఏంటంటే పాపం. మూర్ఖపు ఆలోచన కలిగి ఉంటాడు. కానీ వివేకమైనటువంటి ఆలోచన, మూర్ఖుడు అంటే చెప్తే వినని వాడు ఆలోచన, అది పాపం. చెప్తే వినడు, వాడు ఆలోచన వాడు చేస్తుంటాడు, వాడిని మూర్ఖుడు అంటాడు. కనుక ఆ మూర్ఖుని ఆలోచన మరి అది పాపముగా ఎంచబడుతుంది. దేవుడికి వాడు అసహ్యముగా తీర్చబడతాడు. అసహ్యుడు దేవుడికి. అటువంటి వాడి మీద దేవుని యొక్క కృప ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం దీవెనలో ఉండవు అటువంటివి. ఇది మొట్టమొదటి పాపం ఏంటంటే మరి ప్రార్థన చేయకపోవటం. కనుక మరి ఆ విధంగా మరి ఇంకొక రెండవ పాపం గురించి చేసుకుని, మేలైనది చేయనెరిగి అలాగ చేయకుండాట పాపం. మేలైనది చేయాలి. మేలేమిటాయా అంటే చూడండి ఆ మాట, యాకోబు పత్రిక 4:17 కలుగును. మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే పాపం. మేలు చేయాలని నీకు తెలుసు, కానీ మేలు చేయకపోతే నువ్వు పాపివైపోతున్నావు.
మేలు చేయాలనే ఉద్దేశం నీలో ఉన్నప్పుడు చేయలేకపోతున్నావు అంటే పాపం నీలో పొంచింది. అదే పౌలు గారు అంటాడు ఆ మాటని. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనంలో 7:20 నేను కోరని దాన్ని చేసిన ఎడల నా దానిని చేయనది నా యందు ఉన్న పాపమే గాని ఇంకను నేను కాదు. కనుక పాపము చేస్తున్నావు ఎందుకనంటే నువ్వు చేయకూడనిది చేస్తున్నావు. నువ్వు చేయకూడని దాన్ని చేసి సత్క్రియ చేయాలని నుండి చేయలేకపోతున్నావు గనక చేయకూడని నీలో చేస్తున్నది పాపం చేస్తుంది. కనుక ఎప్పుడు కూడా చేయవలసిన మేలు చేయకపోతే చేయకూడని పాపంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ పాపస్థితి నీలో ఆవరిస్తుంది. కయ్యూను గురించి చెప్పుకున్నప్పుడు ఆయన తన సహోదరుని ప్రేమించవలసిన వాడు దేశం పెట్టుకున్నాడు కనుక సత్క్రియ కాదు కనుక ఆడలో పాపం పొంచి ఉంది. తన సహోదరుని పొలంలో పట్టుకుని చంపేశాడు. కనుక ఎప్పుడైతే మనం మేలైన చేయలేకపోతామో అప్పుడు పాపం మనలో పాపం చేయిస్తుంది, పాపం పొంచి ఉంటుంది. కనుక చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఇంతకు ముందు చదువుకున్నాము. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధు. కనుక మేలు అంటే క్రీస్తు, మేలు అంటే దేవుని వాక్యానుసారం జీవించటం, సత్క్రియ చేయటం అని ముందు నేర్చుకున్నాం. వాక్యానుసారమైనటువంటి జీవితం ఎవరికి లేదో వారు అపవాది సంబంధులు, వాళ్ళ పాపం చేస్తారని ఇక్కడ రాయబడి ఉంది. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక ప్రార్థన చేసుకోపోవటం పాపం. ఒకరి నిమిత్తం ఒకరు, ఇంతకు ముందు చదువుకున్నాం, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అది పాపం. ప్రార్థన చేయకపోవడం అనేది పాపం. అందరి కొరకు ఒకరి నిమిత్తం ఒకరు చేసుకోవాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, ఇది పాపం. చెయ్యకపోతే పాపం. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపం. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే పాపం. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో కనుక పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వాడు పాపం. విరోధంగా, అదే మత్తయి సువార్తలో చూడండి 12:31లో క్లియర్గా ఇచ్చాడు. అక్కడ 12:31 ప్రతి పాపమునకు దోషణకు క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణ పాప క్షమాపణ లేదు. క్షమించడు దానికి పాప భీతి లేదంటారు. పాప భీతి అంటే పాప భయం లేదు దానికి. పాప భయం పరిశుద్ధాత్మకు చేసుకుని నువ్వు ఎంత భయపడినా కానీ దేవుడు నిన్ను క్షమించాడు. కనుక వారికి క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మకు విరోధం. పరిశుద్ధాత్మకు విరోధం అంటే వాక్యానికి విరుద్ధంగానండి. వాక్యము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినది కనుక దానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాక్య విరుద్ధమైనది ఏది ఉందో అది పాపం. వాక్యానుసారం కానిదే పాపం. 4వదిగా విశ్వాసము మూలము కానిదేదో పాపం. మరి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో 14:23 అనుమానించువాడు విశ్వాసము లేకుండా తినను గనక అనుమానము సందేహింపక అని అనేక సార్లు అన్నాడు. మనం చాలా సార్లు అనుమాన పడతాం. దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఎక్కువ సార్లు సందేహము అనుమానం అనేది అపవాది సంబంధమైంది. కనుక వాడు విశ్వాసం కాకుండా తిన్నది అది విశ్వం అయిపోద్ది. విశ్వాసంతో ప్రతీది కూడా. అందుకే యేసుప్రభు వారు నువ్వే తింటున్నా సరే ఒకటి, అది పవిత్రపరచబడాలంటే ప్రార్థన చేసుకుని తిను. ప్రార్థన చేసుకుంటే అది పవిత్రం చేయబడుతుంది అంటున్నాడు. అది ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్తారు కానీ ప్రతీది కూడా. ఒక మాట చూడండి,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో చూడండి 2వ వచనం 3 చదవండి. 3 అబద్ధికులు ఓతవేయబడిన మనసాక్షి గలవారనే వివాహంను నిషేధించుచు పుచ్చుకొను నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవా ఈ ఆహారం ఇచ్చావు, ఇది విషమో గిస్మో నేను తింటున్నా, నువ్వు నాకు ఇచ్చావు. పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించినటువంటి ఈ ఆహారాలన్నీ కూడా మంచివే చెప్పుదురు. 4 ప్రతి వస్తువును మంచిదే, ఏదేను నిశ అటువంటి ఆలోచన ఉండాలి. కానీ అనుమానంతో తిని అనుమాన సంబంధమైనటువంటి ఆహారం కూడా విషమైపోతుంది. కనుక అనుమానంతో ఉన్నవాడు ఎవరైనా సరే పాపం చేసినట్లే, అనుమాన స్థితి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపము పరిపక్వమై మరణము కన్నా దురాశ పాపం. దురాశ, ఆశ కలిగి ఉండాలి. ఈ భూమి మీద దేన్ని జీవించడానికి ఆశ కలిగి ఉండాలి, దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. ప్రతిదీ అనుభవించడానికి ఆశ గల ప్రాణాలు దేవుడు తృప్తిపడతాడు, నిజమే. కానీ ఆశ అత్యాశ అవ్వకూడదు, ఆశ దురాశ అవ్వకూడదు. చాలా మంది ఆశపడతారు కానీ మరి దురాశ మరి అత్యాశ కూడా నీకు నష్టాన్ని తెస్తుంది, పాపాన్ని చేస్తుంది. కనుక అది గర్భం ధరిస్తుంది పాపం, అది మరణానికి తీసుకెళ్తుంది ఆ పాపం అని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా సెలవిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞాతిక్రమం ఏమిటండి? ఆజ్ఞాతిక్రమం, ఆజ్ఞను అతిక్రమించటే పాపం. మొదటి 6 పత్రికల 4. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం చేసి ఆదాము హవ్వలు మనకు పాపాన్ని పంచిపెట్టారు. అక్కడి నుండి మొదలుకొని ఇప్పటి వరకు పాపం తీసివేయటానికే యేసు ప్రభు రావాల్సి వచ్చింది. ఆ మొదటి ఆదాము చేసినటువంటి పాపాన్ని రెండవ ఆదాముగా యేసు ప్రభు వారు వచ్చి లోకంలో పాపం తీసివేయటానికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమం, తినవద్దన్న పండుని తిని పాపాన్ని తెచ్చిపెట్టారు. కనుక ఈనాడు నీవు కూడా ఏది చేయొద్దని దేవుడు చెప్పాడో అది మంచి చెడ్డలు. నీకు మంచి కావచ్చు, దానివల్ల జ్ఞానమే కావచ్చు, దాని ద్వారా తెలివే కావచ్చు, దాని ద్వారా ఒకటి తెలుసుకోవడం కావచ్చు. కానీ దేవుడు వద్దన్నది మానేస్తే అది నీకు మేలు జరుగుతుంది. కనుక ఆజ్ఞాతిక్రమం చేసి నువ్వు దేవుడు కాదన్న దాన్ని, దేవుడు వద్దన్న దాన్ని నువ్వు చేసినట్టయితే ఈ రోజు వరకు కూడా అది పాపంగానే ఎంచబడుతుంది. మనుషులు అనేకమైన దేవుని కానిది అనేకమైన అనుభవిస్తాను, దైవికము కానిది. అందుకే అంటాడు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఆశించకుడి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ కోల్పోతున్నాం. కారణం ఏంటంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం. లోకంలో వద్దని చెప్పాడు దేవుడు, మనిషి ప్రేమిస్తూనే ఉన్నాడు. డబ్బు వద్దన్నాడు, నేనున్నానంటున్నాడు. డబ్బు కంటే, దేవుని కంటే ముందుగా డబ్బునే ప్రేమిస్తున్నాడు. అట్లాగే ప్రతి విషయంలో కూడా దేవుడు ఏదైనా వద్దంటున్నాడో, ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని అతిక్రమించి దానికంటే ఇంకా ఎక్కువగా ఆలోచించి చేస్తున్నది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. అటువంటిది పాపంగా ఎంచబడుతుంది. కనుక కీర్తన 119:11 మాట అంటాడు, వాక్యము. దాన్ని దూరపరిచేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నువ్వులో ఉంచుకో, నువ్వు ఆజ్ఞని అతిక్రమించవు. ఆజ్ఞాతిక్రమ పాపము చేయవు, నువ్వు కవరికి లోనవు. అదే రోమపత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇది చేయొద్దే చేస్తారు. కారణం ఏమిటో అది ఏదో అని ఆలోచించి చేస్తారు.
కనుక ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇది చేయొద్దు అన్నప్పుడు ఆనాటి ఇశ్రాయేలీలు దాన్నే చేయటానికి ఇష్టపడ్డారు. దాని మీద వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారు. అంటే పాపాన్ని తీసివేయలేకపోయింది ధర్మశాస్త్రం. పాపాన్ని తీసివేయలేని ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి తన కృపనివ్వటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నెరవేర్చాడు. కొట్టివేయటం అంటే నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్ర ప్రకారం ఆయన శిక్ష అనుభవించాడు. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి ధర్మశాస్త్రాన్ని మరి నుండి మనలను రక్షించి అది నెరవేర్చింది ఆయన. మనము ఆ యొక్క శిక్ష నుండి తప్పించుకున్నది మనం. కనుక యేసు ప్రభు వారు ఆ శాస్త్రాన్ని నుండి ధర్మశాస్త్రము ఆ యొక్క పాపము నుండి తప్పించాడు. కనుక మనం గమనించినట్లయితే ఆజ్ఞాతిక్రమం పాపం అవుతుంది. అటువంటి ఆజ్ఞాతిక్రమానికి దూరంగా ఉండాలి. దేవుని వాక్యానుసారమైన జీవితము మనం జీవించాలి. ఆరవదిగా తిరుగుబాటు సోది చెప్పుట. అది తిరుగుబాటు అంటే వాక్యం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని మాటకు తిరుగుబాటు చేసేవాళ్ళు. దేవుని వాక్యానికి చెప్పింది చేయకపోవడమే తిరుగుబాటు. చాలా మంది పిల్లలు చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నాను నేను అంటాడు, ఇక్కడ ఉండడు. నేను ఎక్కడికి వెళ్ళలేదంటాడు, వాడు సరిగ్గా ఉండడు. కనుక దేవుని మాటకు మనం తిరుగుబాటు చేసినట్లయితే అవునంటే అవును, కాదంటే కాదు అని జీవించగలిగినటువంటి స్థితి క్రైస్తవుల్లో ఈనాడు లేదు. కనుక మనం తిరుగుబాటు చేస్తున్నాం. ఆనాడు సమూయేలు తిరుగుబాటు చేశాడు. క్షమించండి, సౌలు తిరుగుబాటు చేశాడు. సౌలు తిరుగుబాటు చేసినప్పుడు సమూయేలు అంటాడు ఒక మాట, 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోది చెప్పుట. సోదే అని అనగానే సోది అంటే అర్థం ఏంటంటే లేనిది చెప్పటం, కల్పించి చెప్పటం. కనుక దాంతో అబద్ధం అయిపోతుంది. అది అబద్ధంగా ఎంచబడుతుంది, అది పాపము, దాంతో సమానము. కనుక వీళ్ళారా మనం తిరుగుబాటు చేయకూడదు. సోది చెప్పే పాపంతో సమానం అంటాడు యోహాను రాసినటువంటి. మరి ఈ 3, 4, 5, 6 విషయాలు మనం జ్ఞానం చేసుకున్నాం. మొదటిది మరి చూసినట్లయితే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రెండవది చూసినట్లయితే మేలేనిది చేయలేకపోతే అది పాపంగా ఎంచబడ్డది. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాల ప్రకారం దేవుని దృష్టికి. అట్లాగే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపం. విశ్వాస మూలము కానిదేదో అవిశ్వాసములోనికి చేరినదేదో అది పాపంగా ఎంచబడుతుంది. ఆజ్ఞాతిక్రమము, దేవుని మాటను ధిక్కరించడమే పాపంగా ఎంచబడుతుంది. అట్లాగే తిరుగుబాటు చేయటము. తిరుగుబాటు అంటే తిరస్కరించుట అని అనవచ్చు. తిరస్కరించటం కూడా పాపమే. వాక్యాన్ని తిరస్కరించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక ఏ విధంగా ఉండాలి కొన్ని మాటలు నేర్చుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో, అది కనుక మనం చేయవలసింది ఏంటంటే క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట వినకపోతే నువ్వు పాపం చేసినట్లే. నేను వాక్యంలో వినను కానండి, నేను తప్పు చేయను అన్నది అది వేస్ట్. నాలో పాపం ఉందని చెప్పుకోకపోవటం అబద్ధిక జీవితం అది. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవ్వరు ఇంతవరకు చెప్పలేదండి నాలో పాపం ఉందని ఒక్కటి చూపించండి అని. యేసు ప్రభు ఒక్కడే చూపించగలిగాడు. కనుక చూడండి, ఇది 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, నీతి యగునట్లు చేశాను. మన కోసం ఆయన ఏం చేశాడంటే పాపముగా చేశాడు మన కోసం. ఆయన పాపం అయిపోయాడు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. ఆయన పాపంగా చేయబడ్డాడు, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. ఆయన శిక్ష అనుభవించాడు, మనం శిక్ష నుండి తప్పించుకోగలిగాము. ఆయన మరి ఆ శిక్షను మన నుండి తీసివేయటానికి ప్రాణత్యాగం చేశాడు, మన ప్రాణాలని నిత్యత్వ వారసత్వం దయచేశాడు. ఈ మాటలు గమనించుకోవాలి ప్రియులారా. 1 పేతురు పత్రికలో అంటాడు ఆ మాటని, 2:22, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన మాటలో కపటం లేదు. నోట అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యం,
ఆయన వాక్యంలో కపటమే లేదు. కపటమైన వాక్యం కాదు ఇది, అసత్యమైన వాక్యం కాదు ఇది, సత్యం ఇది. నిజాలెన్నో ఉండొచ్చు, సత్యం ఒక్కటే. అది లోకానికి ఒకే ఒక సత్యం, క్రీస్తు మాట. ఆ మాటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అదొక్కటే సత్యం. కనుక మరి ఆ మాటని 22లో మళ్ళీ చదువుదామని పేతురు. కపటమేమీను లేదు, దూషింపబడలేదు, అప్పగించుకున్నాడు ఆయన. నీతి విషయమై జీవించినట్లు తానే మోసుకొనెను. కనుక మనం గమనిందాం, ఇక నుండి నీలో ఏ విధమైనటువంటి పాపం ఉన్నప్పటికీ, మనం చదువుకున్నటువంటి 6 రకాల పాపాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధమైన పాపాలు ఏమైనా ఉన్నప్పటికీ నిన్ను ఆ పాపాలు తీసివేయటానికి, ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నది, ధర్మశాస్త్రాన్ని ఆ కల్వరి శిలువ మీద కొట్టి దాన్ని నెరవేర్చటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నెరవేర్చాడు. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మాట ఉంటుంది, ఆయనే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే నీకు శాంతి, సమాధానము, విమోచన, పాప ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన మాత్రమే. ఆనాడు గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము నా పాపాల నుండి తీసివేయలేదు, కానీ దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే నిన్ను పాపము నుండి తొలగించి నిన్ను, ఆయన మాత్రమే శాంతికరమై ఉన్నాడు. ఇంకో మాట ఉంది, శాంతికరమై ఉన్నాడు. సర్వలోకము ఎవరైనా అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. శాంతికరం అంటే పాపాలని బాపేవాడే ఉన్నాడు, పాపాలను తీసేవాడే ఉన్నాడు, తొలగించేవాడే ఉన్నాడు, కడిగేవాడే ఉన్నాడు, మనలను శుద్ధీకరించేవాడే ఉన్నాడు. గమనించాలి ఈ మాటలు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24లో మాట అంటాడు, మనము పాపం విషయమై చనిపోయి, పాపం విషయం చచ్చిపోవాలి, పాప విషయం చనిపోవాలి. యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడంటే మన పాపాల కోసం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం, 3వ వచనం 4వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాం. ఆయన ఏ విధంగా పాపం నిమిత్తం చనిపోయాడో మనం కూడా పాపం నిమిత్తం చనిపోవాలి. బ్రతికుండగా చనిపోవాలి మనం. ఆయన చనిపోయాడు, మనం బ్రతికుండగానే చచ్చిన వారం పాప విషయం చనిపోవాలి, క్రీస్తు విషయం జీవించాలి. క్రీస్తు అంటే క్రైస్తవుడిగా జీవించాలి, పాపించుకోవాలి, మాటలో చెప్పాలి, పాపిగా చనిపోవాలి, క్రైస్తవుడిగా జీవించాలి. ఎంతమంది ఈ విధంగా ఈ 6 పాపాలు కలిగి ఉన్న మనము క్రీస్తు బలియాగం ద్వారా ఒప్పుకొని దానిలో మన పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. గమనించాలి మనం. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో 3:6, ఆయన యందు నిలిచి ఉండి వాడెవ్వడును పాపము చేయడు. నిలిచి ఉండాలి. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే వాక్యానుసారం. అందుకే యోహాను సువార్త 17:10 సత్యమంది వీరిని ప్రతిష్ఠ చేయము, నా వాక్యమే సత్యం అంటాడు. మనం నిలిచి ఉండాలి వాక్యాల్లో. వాక్యానుసారమైన నిలిచి ఉండటం అంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. కలిగి ఉన్నట్లయితే తప్పుకోకుండా మనము సత్యాన్ని జరిగిస్తాము. అంత మాత్రమే కాకుండా మనం పరిశుద్ధులుగా తీర్చబడతాము. పాపాన్ని నుండి తొలగింపబడి పరిశుద్ధులుగా కలిగి ప్రభు కొరకు బ్రతికే వాళ్ళం అవుతాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం మాటని. 1:6, 3:6, మొదటి యోహాను 3:6. ఆయన చూడను ఎరుగను లేడు. కనుక నీ జీవితంలో నువ్వు ఇప్పటికైనా సరే పాపాల నుండి ఒక్కసారి గమనించుకో. మనం ధ్యానం చేసినటువంటి 6 పాపాల్లో నీది ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ఈనాడే నువ్వు వాటిని తొలగించుకున్నట్లయితే, తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి. మరి మొదటి తిమోతి 1:15 అంటాడు, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగిన పూర్ణ అంగీకారం నాకు యోగ్యమునై ఉన్నది అంటాడు.
యోగ్యమైనటువంటి యేసుక్రీస్తు, పాపి కాని యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ కొరకు పాపిగా మారి కల్వరి శిలువలో ఆయన మరి ఆ పాపాన్ని మోసి దేవుని గొర్రెపిల్లగా బలి అయి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా తీర్చటానికే, మనల్ని పాప విముక్తులు చేయటానికే, పాప ప్రాయశ్చిత్తం మనం పొందటానికే ఆయన ఈ లోకానికి వచ్చి బలి అయ్యాడు. కనుక ఎవరైతే ఆయన పాప ప్రాయశ్చిత్తాన్ని ఒప్పుకుంటారో వారు ఆయన్ని చూస్తారు, ఆయన్ని ఎరుగుదురు, ఆయన బిడ్డలు అయి ఉంటారు. అట్టి ధన్యత మన అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.